Hello guys, I'm here back with another new video. అండ్ లాస్ట్ 2 వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గాయస్ ఒకటి ఏంటి అంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు అంతే. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు చాలామంది వీడియో ఓపెన్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా స్టేటస్ కూడా మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది డైరెక్ట్గా, అప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇనిషియల్ స్టేజ్లోనే నాకు 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ డూ ఇట్ కంటిన్యూస్లీ. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే అబౌట్ మై ఫ్రెండ్స్ గాయస్. నిజంగా ఎంత బ్యూటిఫుల్ సోల్స్ అంటే కొంతమంది ఉంటారు. అండ్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకని నేను చెప్పను. నాకు చాలా లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. అందులో కూడా నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే గైస్, నేను 1 ఇయర్ కూడా కాంటాక్ట్లో ఉన్నాను వాళ్ళతోని. లైక్ ఎట్లా అంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్న క్లోజ్నెస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి లైఫ్లో ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఇన్లాస్, కిడ్స్, కెరియర్ ఇదే సరిపోతుంది. సో మనం ఎక్కువ టైం ఇవ్వలేము ఇంతకు ముందు ఇచ్చినట్టుగా. అంటే మన స్కూలింగ్, కాలేజ్లో ఉన్నంత క్లోజ్నెస్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 100% ఉండదని అనుకుంటున్నా. ఎవరో కొంతమంది లైఫ్లో మాత్రమే ఆ లక్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ 1 ఇయర్ మాట్లాడకపోవచ్చు, 6 మంత్స్ మాట్లాడకపోవచ్చు, కానీ ఎప్పుడు ఒక పాయింట్లో నాకు లో అనిపించిన సిచ్యువేషన్లో ఈ టైం చూసుకోకుండా, ఏది చూసుకోకుండా ఎప్పుడైనా కాల్ చేసి హలో అనగానే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో తెలీదు గైస్. బట్ లిటరల్గా ఫస్ట్ ఎత్తగానే వాయిస్ వినగానే నార్మల్గా మాట్లాడితే హలో ఎలా ఉన్నా ఏంటి అని అడుగుతారు. కానీ మనం లోగా ఉన్నప్పుడు కాల్ చేస్తే ఏమైంది అని అడుగుతారు గైస్. అట్లాంటి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉన్నారు ఈ నవే డేస్? చాలా తక్కువ. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే నువ్వు నాకు ఏం చేస్తావు, నేను నీకు అదే చేస్తా, ఈగో ఇష్యూస్, క్లాషెస్ ఇట్లా ఉన్న జనరేషన్ ఇది. ఇప్పుడు ఏంటి అని అంటే సెల్ఫ్లెస్ లవ్ దొరికేది ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే. మిగతా ఏ రిలేషన్షిప్లో అయినా కండిషనల్ లవ్ ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్కి నచ్చని పనులు మనం చేసినా కూడా వాళ్ళు సమ్ పాయింట్లో మనతో మాట్లాడకుండా ఉండడం అట్లా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ మాత్రమే వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, మనకి తప్పు అని తెలిసినా కూడా మనల్ని జడ్జ్ చేయకుండా మనకి ప్రాపర్ సజెషన్స్ ఇచ్చేది ఫ్రెండ్స్ మాత్రమే. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే సిల్లీ రీజన్స్కి మాత్రం అస్సలు వదులుకోవద్దు గైస్.